టీవీకి వెల్కమ్ టు దండోరా టీవీ. ఈరోజు విజయవాడ నగరంలో మందకృష్ణ మాదిగ గారి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ గారి రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క సమావేశానికి కర్నూలు జిల్లా మాదిగ ఉద్యోగుల సమాఖ్య కర్నూలు జిల్లా అధ్యక్షులు వారు ప్రదీప్ కుమార్ సార్ గారు ఉన్నారు. ఆయన్ని ఈ యొక్క కార్యక్రమ ఉద్దేశాన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఇప్పుడు వర్గీకరణ విషయం పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించినటువంటి ఏకసభ్య కమిషన్ ఉంది. ఏకసభ్య కమిషన్ నియమించిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లోని మాల సామాజిక చెందినటువంటి మేధావులు అన్నటువంటి వారు ఎవరైనా కానీ లేదంటే వక్తలు కానీ చాలా మంది వర్గీకరణ చెల్లదు, నడవదు, సుప్రీంకోర్టులో వేసినా కొట్టివేయబడుతుంది అని అంటున్నారు. దీనిపైన మీరు ఏమంటారు సార్? మరి మన సోదరులు చెప్పినటువంటి మాటల్లో వాస్తవము లేదనడానికి మనకి ఈ మధ్య కాలంలోనే మన భారత ఉన్నతమైన న్యాయస్థానం మరి ఇది న్యాయమైనటువంటి డిమాండే. నిజంగా అంటే మరి మాదిగలు సామాజికంగా చూసినప్పుడు వారి యొక్క అభ్యున్నతి చూసినప్పుడు చాలా వెనుకబాటుతనంగా ఉన్నటువంటి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మరి వారికి ఒక తీర్పుని వెలువరించినటువంటి సందర్భం మనకు అందరికీ తెలిసిన విషయమే. ఎంతకంటే ముందు కూడా మరి గత ప్రభుత్వాలలో కూడా ఉషా మేర కమిషన్ కావచ్చు, రామచంద్రరాజు కమిషన్ కావచ్చు, మరి ఈ రెండు కమిషన్లు కూడా వాస్తవంగా మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాదిగ జాతి ప్రజలందరూ కూడా మరి వారి యొక్క సామాజికంగా కానీ రాజకీయంగా కానీ వారి యొక్క స్థితిగతులు మరి మిగతా వారితో పోల్చుకున్నప్పుడు చాలా దీనస్థితిలో ఉన్నాయి. కావున వారి విద్యా ఉద్యోగ రంగాల్లో చూసినప్పుడు కూడా వారి యొక్క ప్రాబల్యం తక్కువగా ఉన్నది. కాబట్టి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ప్రతిఫలాలు అందరూ కూడా సమానంగా అనుభవించినప్పుడే దానికి సార్థకత ఉండేటువంటి ఆలోచనటువంటి దృక్పథంతోనే మరి అదే ఆలోచనతోనే మరి జాతి ముద్దు బిడ్డటువంటి మరి మానశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారు ఈరోజు ఈ జాతికి మరి అభ్యున్నతి కొరకు పాటుపడుతూ మరి యొక్క సుప్రీంకోర్టు తీర్పుని మరి అమలుపరచాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవిస్తూ మరి త్వరలోనే ఈ యొక్క కమిషన్ ఇచ్చినటువంటి తీర్పు తదనంతరం మరి మా ఈ అడుగాడినటువంటి ఈ మాదిగ జాతికి మరి ప్రభుత్వాలు కావచ్చు, అధికారులు కావచ్చు న్యాయం చేస్తారని మరి ఎంఈఎఫ్ తరఫున కూడా మరి మాదిగ జాతిని మేలుకొల్పే విధంగా ఉద్యోగులమైనటువంటి మేము కూడా మా జాతి మేలుకొల్పు కొరకు మా జాతిలో చైతన్యం కొరకు కూడా మేము పాటుపడతామని కూడా మరి కృష్ణన్న గారి ఆదేశాల ప్రకారమే మా ఎంఈఎఫ్ ఉద్యోగులందరూ కూడా సమైక్యంగా పోరాడతామని కూడా ఈ పక్షం తెలియజేస్తున్నాను. సార్, ఈ సంవత్సరం అయినా సరే వర్గీకరణ ఫలాలు మాదిగ జాతి బిడ్డలకు అందుతాయని ఒక మేధావులుగా ఉన్నత విద్యావంతులుగా మీరు ఆశిస్తున్నారా? మన యొక్క డిమాండ్లో నిజముంది కాబట్టి, నిజాతి వైపే ధర్మం నిలుస్తుంది కాబట్టి, రాజ్యాంగ ధర్మాసనం కూడా నిజాతి వైపే నిలుస్తుంది కాబట్టి తప్పనిసరిగా త్వరలోనే రాబో కాలంలోనే మా యొక్క రిజర్వేషన్ ఫలాలు ఈ వర్గీకరణ ఫలాలు పొందుతామని దృఢనిశ్చయంతో 100% నేను ఈ పక్షం తెలియజేస్తున్నాను. సార్, ఒకవేళ వర్గీకరణ చేసినా ఈ వర్గీకరణ అంశం మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తుంది. సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ కొట్టివేయబడుతుందని మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు గారు అంటున్నారు. అట్లనే ఈ వర్గీకరణ వాదన అన్నది రాష్ట్రాల విభజనకు, దేశ విభజనకు నాంది పలుకుతుందని నిన్న కాకినాడలో చింతామోహన్ గారు మాజీ ఎంపీ గారు అన్నారు. దీన్ని మీరు ఎలా వర్ణిస్తారు, లేకపోతే దీన్ని మీరు ఎలా ఖండిస్తారు? ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పినా మనకైతే ప్రతిఫలాలను మనము మరి ఈ ప్రతిఫలాలు ఈ సుప్రీంకోర్టు కొట్టేస్తున్నటువంటి ఈ మాటలో ఎలాంటి వాస్తవం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ కొట్టేసినటువంటి యొక్క తీర్పుని మరలా మరి అదే భారత రాజ్యాంగ ఉన్నత న్యాయస్థానము మరి దాన్ని పరిశీలించి మరలా వాటిలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి అనే ఉద్దేశంతోనే మరలా తప్పనిసరిగా వర్గీకరణ అవసరమైనటువంటి విషయాన్ని కూడా తెలిసిన విషయాన్ని ఈ విషయాన్ని మేధాలటువంటి అందరూ కూడా మన సోదరులందరూ కూడా తెలుసుకోవాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. సార్, చివరిగా హైదరాబాద్ రాష్ట్రంలో జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లక్ష డప్పులు వేదిగొంతుల యొక్క కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నుంచి మాదిగ ఉద్యోగులుగా మాదిగ విద్యావంతులుగా మీరు ఎలా సిద్ధపడుతున్నారు సార్? మేము ఉద్యోగులం అయినప్పటికీ కూడా మా జాతి ప్రజల వెన్ను అంటే బాధ్యత మా పైన ఉంది కాబట్టి మేధావులమైన మేము మా జాతి మేలుకొల్పులో
ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా వారికి చేతనిస్తూ మరి ఆ యొక్క సభలో మేము కూడా మరి పాల్గొంటామని కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది కర్నూలు జిల్లా మాదిగ ఉద్యోగుల సమాఖ్య జిల్లా అధ్యక్షులు ప్రదీప్ కుమార్ సార్ యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.